Good afternoon, everyone. So today we are going to discuss about weaning. So weaning ni complementary feeding ani supplementary feeding అని కూడా అనొచ్చు. So definition చూడండి. Complementary feeding means introduction of nutritious foods over and above breastfeeding. Okay. So nutritious foods ni మనం మదర్ మిల్క్ తో పాటు ఇంట్రడ్యూస్ చేస్తే అంటే ఇస్తే దాన్ని మనం వీనింగ్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి, న్యూట్రిషియస్ ఫుడ్ ని మదర్ మిల్క్ తో పాటుగా ఇస్తే దాన్ని వీనింగ్ లేదా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. సో డెఫినేషన్ చూడండి, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫుడ్స్ టు ద బేబీ అలాంగ్ విత్ బ్రెస్ట్ మిల్క్. సో బ్రెస్ట్ మిల్క్ తో పాటు వేరే ఒక న్యూ ఫుడ్ ని మనం బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వీనింగ్. అర్థమైందా? ఓకే. నౌ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వీనింగ్ అనేది ఎందుకు ఇవ్వాలి, మదర్స్ మిల్క్ తో పాటుగా మనం వేరే ఒక ఫుడ్స్ ని అసలు ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి? ఓకే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వీనింగ్ ఫస్ట్ చూడండి, ఇట్ స్టార్ట్స్ అట్ ఏజ్ ఆఫ్ 4 to 6 months. పిల్లలకి 4 నుంచి 6 నెలలు వచ్చినప్పుడు మనం ఈ వీనింగ్ ని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్, బ్రెస్ట్ మిల్క్ అలోన్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద బేబీ ఫర్ ద ఓవరాల్ గ్రోత్. సో బేబీ ఎదగడానికి బ్రెస్ట్ మిల్క్ మాత్రమే సరిపోవు, అందుకని మనం ఈ వీనింగ్ ని స్టార్ట్ చేస్తాం. సో వీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఓన్లీ లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఫస్ట్ లిక్విడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, దాని తర్వాత సెమీ సాలిడ్ అంటే అటు లిక్విడ్ కాకుండా సాలిడ్ కాకుండా ఉండే మెత్తటి ఆహారం, దాని తర్వాత చిన్న చిన్నగా సాలిడ్స్ ని స్టార్ట్ చేయొచ్చు వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్ది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ చూడండి, ఎందుకు ఇస్తాం వీనింగ్ అనేది, ఎందుకు ఇవ్వాలి. ఆఫ్టర్ 6 months ద బేబీ నీడ్స్ ద మదర్ మిల్క్ ప్లస్ సప్లిమెంటరీ న్యూట్రిషన్. 6 నెలల తర్వాత ఖచ్చితంగా తల్లిపాలతో పాటు సప్లిమెంటరీ న్యూట్రిషన్. సప్లిమెంటరీ అంటే అదర్ దెన్ మదర్స్ మిల్క్, మదర్ మిల్క్ కాకుండా వేరేది ఏం ఇచ్చినా అది సప్లిమెంటరీ న్యూట్రిషనే. సో ఖచ్చితంగా అవసరం అవుతుంది, ఎందుకంటే మదర్ మిల్క్ మాత్రమే సరిపోవు ఎదగాలంటే. బేబీ వయసు పెరుగుతున్న కొద్దీ మిల్క్ తో పాటు మనం వేరే ఫుడ్స్ ని ఇవ్వాలి. సో మదర్ మిల్క్ బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని అందించలేదు కాబట్టి మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం బేబీకి ఆఫ్టర్ 4 to 6 months. హౌఎవర్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ఆల్సో continued or equally important along with weaning or supplementary nutrition. ఎందుకోసం, for the first 2 years బేబీ ఎదగాలంటే ఫస్ట్ 2 years వీనింగ్ తో పాటు ఖచ్చితంగా మిల్క్ అనేవి ఇవ్వాలి, అట్లీస్ట్ ఫర్ 2 years. బికాస్ ఎందుకు ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్? బికాస్ బ్రెస్ట్ మిల్క్ కంటైన్స్ న్యూట్రియంట్స్. బ్రెస్ట్ మిల్క్ లో న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ మిల్క్ కూడా కంటిన్యూ చేయాలి. సో ఈ న్యూట్రియంట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే బేబీ ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో ఫర్ ద ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది బేబీ breast milk is important. So what are the principles of weaning? So weaning yokka principles. So the first principle is food must be obtained from good quality foods. So good quality foods మాత్రమే మనం తీసుకోవాలి, అందులో నుంచి మాత్రమే మనం ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ని ప్రిపేర్ చేయాలి. అది కూడా హోమ్ మేడ్ ఫుడ్ అయితే ఇంకా మంచిది, ఇంట్లో తయారు చేసింది. ఓకే. సో ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ న్యూ ఫుడ్స్ ఇన్ ద బిగినింగ్. సో మొదట్లో ఏం చేయాలి, స్మాల్ అమౌంట్స్ లో అంటే చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఇవ్వాలి ఫుడ్స్ ని. దాని తర్వాత గ్రాడ్యువల్ గా దాన్ని ఇంక్రీజ్ చేయాలి. గ్రాడ్యువల్ అంటే స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. A single weaning food
should be introduced at a time. ఓకేనా. సో ఒక్కసారికి ఒక్క వీనింగ్ ఫుడ్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా. సో ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ అది స్టార్ట్ చేసి అది కంటిన్యూ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వేరే కొత్త ఫుడ్ని స్టార్ట్ చేయొచ్చు, కానీ ఒకటేసారి ఎక్కువ రకాల న్యూ ఫుడ్స్ని మనం స్టార్ట్ చేయకూడదు బేబీకి. న్యూ ఫుడ్ షుడ్ బి గివెన్ when the baby is hungry or when the infant is hungry. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి న్యూ ఫుడ్ ఏదైనా సరే, కానీ ఎప్పుడు కూడా బలవంతంగా ఇవ్వకూడదు. బట్ నెవర్ ఫోర్స్ ద చైల్డ్. సో ఇప్పుడు కూడా బలవంతంగా ఇచ్చే ప్రయత్నం చేయకూడదు ఈ న్యూ ఫుడ్స్ని. సో డిలేడ్ వీనింగ్ results in malabsorption or malnutrition and growth failure. సో వీనింగ్ కనుక సరైన టైంలో స్టార్ట్ చేయకపోతే, ఇవ్వాల్సిన టైంలో అంటే 4 to 6 months టైంలో స్టార్ట్ చేసి దాన్ని మనం కంటిన్యూ చేయకపోతే మాల్న్యూట్రిషన్ అను గ్రోత్ ఫెయిల్యూర్ వస్తుంది పిల్లలకి. ఓకే. సో ఇఫ్ ద బేబీ had any cough or diarrhea, ఒకవేళ బేబీకి దగ్గు కానీ డయేరియా కానీ ఉన్నట్లయితే న్యూ ఫుడ్ని మనం స్టార్ట్ చేయకూడదు. సో ఇఫ్ ద బేబీ హ్యాడ్ ఎనీ కఫ్ or diarrhea, do not start weaning. వీనింగ్ ఇవ్వకూడదు లేదా స్టార్ట్ చేయకూడదు. Variety of menu should be prepared or introduced. సో ఎప్పుడు ఒకటే రకంది ఇవ్వకూడదు, వేరు వేరు వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని, అంటే ఒకటేసారి కాదు. సో మనం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట 2-3 రోజులకు ఒకసారి మెనూని. ఇన్ఫాంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్వాలో ఈజీలీ. సో ఇన్ఫాంట్ త్వరగా మింగలేదు కాబట్టి ఏం చేయాలి? సో కీప్ ద ఫుడ్ at the middle or back of the tongue. సో మింగలేరు కాబట్టి ఏం చేయాలంటే మనం ఫుడ్ని ఏదైతే మనం ఇస్తున్నామో వీనింగ్ని దాన్ని నాలుక మధ్యలో కానీ లేదా చివరి భాగంలో కానీ పెట్టాలి, మింగడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ స్పెసిఫిక్ ఫుడ్ ఈజ్ హేటెడ్, ఒకవేళ ఏదైనా ఒక రకమైన ఫుడ్ని వాళ్ళు ఇష్టపడకపోతే లేదా హేట్ చేస్తే స్టాప్ ఫీడింగ్. సో అప్పుడు ఏం చేయాలంటే ఫీడింగ్ ఇవ్వడం స్టాప్ చేయాలి కొద్ది రోజుల వరకు. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఆ ఫుడ్ని రీఇంట్రడ్యూస్ చేయాలి. సో ద స్పెసిఫిక్ ఫుడ్ ఈస్ హేటెడ్ బై ద చైల్డ్, స్టాప్ ఫీడింగ్ అండ్ రీఇంట్రడ్యూస్ అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. సమ్ టైమ్ అంటే కొంచెం సేపు కాదమ్మా, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చిన్నగా దాన్ని స్టార్ట్ చేయాలి.